ప్రపంచంలో 9 గంటలకు ఐస్ క్రీమ్ చూపిస్తాం. ఆకారం చూస్తే అబ్బో 7th హెవెన్ నిన్న చూసానే. బ్రౌనీ యశు సీజనింగ్ బ్రౌనీ చెప్పుకుంటా నేనైతే. హాయ్ హలో, నేను వచ్చేసి మీ అదిపిచ్చుని మీరు చూసిన చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. పొద్దున్నుండి ఎండ మండి పడేటట్లుగా వచ్చేస్తున్నాడు కదండి సూర్యుడు. సాయంకాలం అయ్యేసరికి కొంచెం చల్ల గాలులతోటి ఆహా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు సాయంకాలం అయినప్పుడు ఐస్ క్రీమ్ తిందాము అని మనసులో అయితే అనిపిస్తూ ఉంటుంది కదా. పొద్దున్న నుంచి ఎంత ఎండలో భరించి ఉంటాము కదా. సో దట్ సమ్మర్ అనగానే మనకు ఐస్ క్రీమ్ ఒక్కసారైనా లాగించాలి. సో మనం వెళ్ళిపోయాము ఐస్బర్గ్కి. సో ఇది వచ్చేసి నంద్యాల రోడ్డు సైడ్ వెళ్తూ ఉంటాం కదా, అక్కడ సైడ్ అయితే మనకు లెఫ్ట్ సైడ్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకో తెలియదు, నాకు ఐస్బర్గే బాగా నచ్చుతూ ఉంటుంది కూడాను. సో ఈసారి కొంచెం సమ్మర్ వచ్చేసింది కదా, వాళ్ళు కొంచెం న్యూగా డెకరేట్ అయితే చేశారు. ఇక్కడ ఈ యాంబియెంట్ చూడండి ఎంత, అది చూడంగానే మనకు చాలా ఆనందంగా అట్లా అనిపిస్తూ ఉంది కదా. సో చుట్టూరు కూడా మొత్తం నీట్గా అయితే డిజైన్ అది చేసి కొంచెం కొత్త లుక్ అయితే ఇచ్చారు సమ్మర్ కాబట్టి అని అనుకున్నాను నేను. అంటే ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము కదా, సో చాలా డిఫరెంట్గా ఇందాక చూపించినటువంటి ఆ యాంబియెంట్ మనకు సూపర్గా అయితే అనిపించిందండి. సో ఇంకా ఏం చక్క ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిన తర్వాత పెద్ద టాస్క్ ఏంటి అంటే ఏం తినాలి అనేసి అని మైండ్లో అయితే ఆల్రెడీ ఏదో ఒకటి ఫిక్స్ చేసుకొనే ఉండింటాము. సో ఏం కాంబినేషన్ తినాలి ఏంటి అన్నది. అయినప్పటికీ కూడా ఆ క్వశ్చన్ పేపరు తీసుకొని మనము ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత యాంగ్జైటీగా చూస్తాము కదా, అలా ఆ మెనూ కార్డ్ని అయితే అటు తిరిగేసి ఇటు తిరిగేసి ఏమేమి నేమ్స్ ఉన్నాయి, ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయని అనేది ఒకసారి ఖచ్చితంగా చెక్ చేస్తాము కదా. సో నాకు వచ్చేసేసి మా టేబుల్కి వచ్చేసేసి ఖచ్చితంగా 2 మెనూ కార్డులు అయితే తీసుకోవాలి. గ్రీష్ ఒక దిక్కు చూస్తుంటుంది, ధీరజ్ ఒక దిక్కు చూస్తూ ఉంటాడనమాట. సో వాళ్ళు ఇద్దరు చూసి ఆర్డర్ ఇచ్చి చెప్పేసరికి ఒక మెనూ కార్డు అయితే సరిపోదు, 2 మెనూ కార్డులు అయితే తీసుకోవాలి. ఈలోగా వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు కదా. నాకు మా హస్బెండ్కి అయితే పెద్దగా అదే తినాలి, స్పెషల్గా తినాలి అని అలా ఏముండదు. మైండ్లో అయితే ఒకటి ఫిక్స్ అయి ఉంటాము. సో అందుకు కూల్గా మేము ఆ మెనూ కార్డ్ని అంత సర్చ్ చేసి ఏం చేయలేదనమాట. వాళ్ళిద్దరు మటుకు చెక్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ గ్రీష్ గారు ఇందాక చెప్పింది కదా, నేను సిబ్లింగ్ బ్రౌనీ తీసుకుంటాను అనేసి అని ఫిక్స్ అయింది. అయినప్పటికీ కూడా ఒకసారి కార్డ్ని అయితే అలా చెక్ చేయాలి అనమాట. ఇక్కడ మా హస్బెండ్ పాపం చాలా కష్టపడిన ఒక ఫోటో తీసుకోవడం కోసం బ్యాక్ సైడ్ లైటింగ్స్ ఉంటాయి కదా, అవి మనకు రిఫ్లెక్షన్ లాగా వస్తూ ఉన్నాయి. సో కుదరటం లేదని డిఫరెంట్ యాంగిల్స్లో అయితే పెట్టి ఒక ఫోటోను అయితే తీసుకుంటూ ఉన్నాడు. సో ఇంకా మెనూ కార్డు అంతా కూడా పరిశీలన చేసిన తర్వాత అతను వస్తాడు కదా. పాపం అతనైతే ఒక 2 times ఏమో అండి వచ్చి చూడడం, మెనూ కార్డు చూసి చదువుతూ ఉన్నారు కదా అని చెప్పేసి అని వెళ్ళిపోవడం అనమాట. ఒక 2 times అయితే అలా జరిగింది. సో ఇంకా ఇక్కడ వచ్చేసేసి ఫైనల్గా ఆర్డర్ అయితే చెప్పేసేసాడు. సో నేను వచ్చేసేసి డ్రాగన్ ఫలూదా అయితే తీసుకున్నాను. మా హస్బెండ్ వచ్చేసేసి అమెరికన్ సంబంధించింది ఒకటైతే తీసేసుకున్నాడు అనమాట. సో ఫలూదానే కదా ఏముంది స్పెషల్ అనేసి అంటే నేను అక్కడ మా హస్బెండ్కి అన్ని ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో గ్రీష్ గార్డు వచ్చేసేసి స్పెషల్ సిజిలర్ బ్రౌనీ అయితే తీసుకెళ్ళింది అనమాట. సో దానికి ఎందుకోనండి చాక్లెట్ ఫ్లేవర్ అంటే పట్టి చచ్చిపోతుంది అనమాట. నాకు తెలిసి గర్ల్స్ ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉంటారు ఏమో, కానీ ఇది మటుకు స్పెషల్ బ్రౌనీలో తీసుకుంటుంది, అందులో స్పెషల్గా ఉంది అనమాట. అందుకు అది ఆర్డర్ అయితే చేసుకుంది. చెప్పాను కదా నాకు కొంచెము చేంజ్ చేశారు అనేసి నాకు ఈ మెనూ కార్డ్ కూడా కొత్తగా అనిపించింది అనమాట. సో ఫైనల్గా అయితే మేము 5 మెంబర్స్ని వెళ్ళాము, కానీ 4 ఆర్డర్ చేసాం. యశు గారికి కొంచెం లైట్గా కాఫ్ ఉంది, సో అందుకు వాడు అతనికి స్పెషల్గా ఏమవుతుంది ఇష్యూ దగ్గర తినేస్తాను అని చెప్పాడు అనమాట. సో నా డ్రాగన్ ఫలూదా చూడండి ఎంత
ఎంత బాగా ఉంది కదా, కలర్గా ఉంది కదా. మా హస్బెండ్ అంటున్నాడు అనమాట, ఒరే మీ మమ్మీకి అన్నీ తెలుసురా, అందుకే ఇంత పెద్దది ఇంత కలర్ఫుల్ అయితే చూస్ చేసుకుంది అని చెప్తున్నాడు అనమాట. అబ్బా నాకు తినకముందే దిష్టి తగులుతుందేమో ఉండు కానీ అని చెప్తున్నాను అనమాట నేను మా హస్బెండ్కి. సో మా హస్బెండ్ది కూడా అమెరికన్ ఏదో పేరైతే ఉంది, గుర్తు మర్చిపోయాను. సో అది కూడా కొంచెం కలర్ఫుల్గా లుకింగ్గానే అయితే ఉంది. ఇంకా మా ధీరుగాడిది వచ్చేసి వాడు ఏమీ లేదండి, వెనిలా బటర్ స్కాచ్ ఈ 2 స్కూప్స్ వేసి తీసుకురా అన్న. నాకు వేరే డ్రై ఫ్రూట్స్ కానీ వేరే జెల్లీస్ కానీ వేరే సబ్జా గింజలు కానీ ఇలా ఏమీ వద్దు అన్న, జస్ట్ స్కూప్ మాత్రమే, దట్టు వెనిలా అండ్ బటర్ స్కాచ్ అని చెప్తే ఆ గ్లాస్లో అయితే ఆయన అదే వేసుకొని వచ్చి ఇచ్చాడు. వాడికి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలా ఏమి కూడా నచ్చదు అనమాట. సో స్పెషల్ ఏమంటారు బ్రౌనీ అయితే సిజ్లింగ్ బ్రౌనీ అయితే వచ్చేసేసింది. అది వేడిగా చాక్లెట్ సిరప్ అయితే వేస్తారు కదా. సో మనిషిగాడికి కొంచెం కాఫ్ ఉంది, దగ్గు లైట్గా వస్తుంది. అది వేడిగా ఉంది కాబట్టి కొంచెము తిన్నాడు, ఎక్కువ తినలేకపోయాడు పాపము. అది బాగా సతాయిస్తుంది అనమాట గొంతు. ఇది కొంచెం హాట్ ఉన్నంతసేపు అయితే లైట్గా అయితే టేస్ట్ చేశాడు. ఇంకా మిగిలిందంతా కూడా పాపం గ్రీషు గాడే తినేసేసేసింది. ఇంకా మా ధీరజ్ గాడిది చెప్పాను కదా, సో ప్లెయిన్ ఐస్ క్రీమ్ అనేసరి. సో అందరికన్నా కూడా నాది ఎక్స్ట్రాడినరీగా అయితే ఉండిందనమాట. సో ఆ ఎండలకు నేను అయితే అలా ఐస్ క్రీమ్ పార్లర్కి అలా చల్లబడి అయితే వచ్చేసేసాను అండోయ్. సో మీరందరూ కూడా ఈ పార్టీకి ఐస్ క్రీమ్స్ అయితే తినేసే ఉంటారు కదా. సో చిన్న ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బోల్డ్ అన్ని విశేషాలు ఉన్నాయి మీరు వినడానికి, బోల్డ్ అన్ని విశేషాలు ఉన్నాయి నేను చెప్పడానికి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఊటీ సంబంధించిన వ్లాగ్స్ అయితే వచ్చేసేస్తాం. గెట్ రెడీ టు సీ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.